హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది అందరూ ఈ మధ్యన వాడుతున్నారు కదండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. నేను ఒకరోజు ఒక షాప్కి వెళ్తే కర్పూరం వాసన వచ్చింది షాప్ అంతా. ఏంటి అని అడిగితే ఇది ఇట్లాగా ఇది 200-250 ఉంటుంది, దీనిలో కర్పూరం వేస్తే ఇట్లాగా స్మెల్ వస్తుంది అని చెప్పారనమాట. అయితే నేను తెచ్చుకున్నా. ఇది 200-250 ఉంటుందండి మిషను. మనం ఇది పెట్టేసి స్విచ్ చేయడమే. కర్పూరం వేసి, పచ్చ కర్పూరం అనమాట, మామూలు కర్పూరం కాదు. ఈ కర్పూరం ఏమో ఒక 30 రూపీసు. ఇది జవ్వాది ఆయిల్ అండి, జవ్వాది పొడిలాగా జవ్వాది ఆయిల్. రేట్ కూడా 40 రూపీస్ ఉంటుంది. ఇది కూడా 40 రూపీస్, టోటల్ 80 రూపీస్. మనం ఈ రెండు ఒక నెల రోజులైతే వాడుకోవచ్చు, లేదా 2 నెలలైనా వాడుకోవచ్చు. అయితే నేను ఫస్ట్లో కర్పూరం మాత్రమే వేసేదాన్నండి. దీనిలో కర్పూరం వాసనే వచ్చేది, పచ్చ కర్పూరం. ఇట్లా బిళ్ళలుగా అయినా, లేదంటే ఇట్లా నలిపేసి అయినా వేసేయచ్చు. అయితే తర్వాత జవ్వాది ఆయిల్ ఇంట్లో ఉంటే జవ్వాది ఆయిల్ కూడా 2 డ్రాప్స్ వేసాను అనమాట. వేస్తే ఇంకా మంచి వాసన వచ్చిందనమాట. మనకి గుడిలో ఎలా వస్తుంది మంచి వాసన అలా. కాకపోతే డైలీ అంటే ఈ ఐటమ్స్ అనేది ఎక్కువ పడతాయి కాబట్టి పండగలప్పుడు లేదా ఫ్రైడే, ట్యూస్డే అట్లా ఆన్ చేసుకున్న కొంచెం 2 డ్రాప్స్ ఇది వేసేసి, పచ్చకర్పూరం వేసేసి ఆన్ చేసుకున్న అసలు చాలా మంచి వాసన వస్తుంది ఇంట్లో. మనకంతా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే నేను రెమెడీ కింద చేయట్లేదండి, ఏదో కలిసి వస్తుందని మాత్రం చేయట్లా. అందరికీ గుడ్ స్మెల్ అంటే ఎవరికైనా ఇష్టమే, మంచి వాసన వస్తుందంటే ఇంట్లో ఎవరికైనా ఇష్టమే కదా. అప్పుడు ఈ వాసన రావడం వల్ల మన మైండ్ కూడా చేంజ్ అయ్యిద్ది, ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అయితే పల్లెటూరులో అనేది ఈ మిషన్ అనేది దొరుకుతుందో లేదో తెలియదు. సిటీస్లో అయితే దొరుకుతుంది, మరి పల్లెటూరులో కూడా షాపుల్లో కనుక్కోండి, ఉండొచ్చు. అయితే చాలా మంచి వాసన వస్తుంది. ఈ ఆయిల్ వేయడం వల్ల ఇదేమీ కాలేదండి, అసలు రెండు కలపడం వల్ల చాలా మంచి వాసన అనేది వస్తుంది. కానీ ఇది స్విచ్ చేసినప్పుడు 1 నిమిషమో 2 నిమిషాలకో 3 రూమ్స్ వరకు అయితే స్మెల్ వస్తుంది. తలుపులన్నీ వేసినాక ఇది వేసుకోండి. తలుపులు తీసి ఉంచి వేస్తే స్విచ్ చేయడం వల్ల వాసన అంతా బయటికి వెళ్ళిపోద్ది, మంచి వాసన వస్తుంది. నేనైతే నైట్ కూడా పడుకునే ముందు 1 నిమిషం వేసేసి స్విచ్ చేసి ఉంచుతానండి, మంచి స్మెల్ వస్తుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఇల్లు కూడా మంచి వాసన వచ్చుద్ది. మార్నింగ్ లెగ్గానే కొంచెం వేసేసి స్విచ్ చేసేస్తాను, ఇంకా గుడ్ స్మెల్గా ఉంటుంది. మార్నింగే మైండ్ అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ కరెంట్ వస్తువులు ఏవైనా మనం జాగ్రత్తగానే ఉండాలి కదండి. వీడియో అంతా కంప్లీట్గా చూడండి. అయితే ఇది మనం ఇది పెట్టేసి స్విచ్ చేసినాక ఇట్లా వేలు పెట్టడం అట్లా చేయమాకండి. ఇంకా మనకు అవసరం లేదు, అది పెట్టేసినాక దాని జోలికి వెళ్ళకండి, స్విచ్ కట్టేసుకోండి. మళ్ళీ తీసి ప్లగ్ తీసేసి మళ్ళీ డ్రాప్స్ వేసుకొని పచ్చకర్పూరం వేసి ఇది ఆన్ చేసుకోండి. అంతేగాని ఆన్లో ఉన్నప్పుడు చేయి పెట్టడాలు, ఆన్లో ఉన్నప్పుడు కర్పూరం వేయడాలు అవన్నీ చేయమాకండి. కరెంట్ వస్తువులు అనేది అయినా జాగ్రత్తగానే ఉండాలి. ఇదేదో షాక్ కొట్టుద్దని ఏది కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలనేది నేను చెప్తున్నాను. ఇంకా అవగానే 1 నిమిషం 2 నిమిషాలు అవగానే కట్టేసుకోండి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఇదంతా అయిపోతుంది కాబట్టి. చూసుకొని 1 నిమిషం ఇది గుర్తు ఉన్నప్పుడే ఆన్ చేసుకోండి. 1 నిమిషం ఉంచుకుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది, తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఇది ఆయిల్ అండి, ఇది ఆయిల్ ఇట్లా ఉంటుంది. ఆయిల్ జవ్వాది ఆయిల్. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.